వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. చాలామంది మన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలామంది అడిగినటువంటి చాలా రిక్వెస్టెడ్ వీడియో ఇది. నన్ననే కాదు, చాలామంది వీడియో కామెంట్స్లో కూడా చాలామంది మహిళా అభ్యర్థులు ఏదైతే వీడియో కోరుకున్నారో ఆ వీడియో ఇదే. ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయవద్దు. ఈ వీడియోను కనుక మీరు పూర్తిగా చూసి నేను చెప్పేటటువంటి సూచనలు సలహాలు కనుక మీరు కనుక పాటిస్తే 100% మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఏదైతే 6100 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మనకు ప్రిలిమ్స్ రాత పరీక్ష రాసి క్వాలిఫై అయినటువంటి మహిళా అభ్యర్థులు 17,332 మంది అక్షరాల. వీరికి సివిల్కి మాత్రమే ఎలిజిబుల్. మొత్తం మనకున్నటువంటి 6,100 పోస్టులలో 3,580 పోస్టులు సివిల్ ఉంటే వీటిలో మహిళా అభ్యర్థులకు దగ్గర ఒక 1,100 చిల్లర పోస్టులు వస్తాయి. మీకు వీడియోలో ఐ బాటమ్ దగ్గర ఆ వీడియో లింక్ కూడా వస్తుంది. దాంట్లో పూర్తి వివరాలు ఉంటాయి. దగ్గర ఒక 1,100 చిల్లర మహిళా పోలీసులకు సంబంధించి సివిల్ పోస్టులు అనేటివి ఉంటాయి. మరి వాటిల్లో ఒక పోస్టు మీరు కొట్టి మహిళా పోలీస్ కానిస్టేబుల్గా కనుక సివిల్ మహిళా కానిస్టేబుల్ పోలీసుగా మీరు కనుక సెలెక్ట్ కావాలంటే మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు, చేయకూడని పనులు, మీకున్నటువంటి అవాంతరాలు, వాటిని అధిగమించడానికి మీరు చేయాల్సినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చెప్తాను. మొదటగా కనుక చూసుకుంటే ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు డిస్క్వాలిఫై అయిపోయి ఈ ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో దీని నుంచి బయటికి రావడానికి మొదటి మెట్టు ఏదైనా ఉందంటే అది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టే. ముందుగా హైట్ విషయంలో చాలామంది బయటకు వచ్చేస్తారు. హైట్ తర్వాత పెట్టేటటువంటి పరీక్షలు ఏవైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు సంబంధించి ఏవైతే 1600, 100 మీటర్లు, లాంగ్ జంప్ సంబంధించి ఈ ఈవెంట్లలో కరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేక వారి ఫిజికల్ స్టామినా సరిపోక చాలామంది ఇక్కడ ఉన్న 17,000 మందిలో చాలామంది డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకసారి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి మనం కనుక పోస్ట్ కోడ్ నెంబర్ 21 అంటే సివిల్కి సంబంధించి 1600 మీటర్ల రన్నింగ్లో వచ్చేసరికి మహిళా అభ్యర్థులు 10 నిమిషాల 30 సెకండ్లలో, 100 మీటర్లను 18 సెకండ్లలో, లాంగ్ జంప్ను 2.75 మీటర్స్ దుంకాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సివిల్కి సంబంధించి ఏ అభ్యర్థి అయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్కి వచ్చేసరికి పెట్టినటువంటి 3 ఈవెంట్లలో 1600 అందరూ క్వాలిఫై కావాలి. ఈ 100 మీటర్స్ కానీ లాంగ్ జంపులు కానీ ఏదో ఒకటి క్వాలిఫై అయినా మీరు సివిల్ కానిస్టేబుల్ ఎలిజిబులు. ఓకేనా? అన్ని క్వాలిఫై అయినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు 1600 కొట్టి ఏ లాంగ్ జంపో 100 క్వాలిఫై అయినా మీరు సివిల్ కానిస్టేబుల్కు ఎలిజిబుల్. ఓకేనా? ఇక్కడ మహిళా అభ్యర్థులకు సంబంధించి ఈ టైమింగ్లు ఏవైతే ఉన్నాయో వీటిని మరి మీరు కనుక గెయిన్ చేయాలంటే మీరు డైలీ రన్నింగ్ పోవాలా, డైలీ ప్రాక్టీస్ చేయాలా. మరి డైలీ ప్రాక్టీస్ చేయాలంటే మిమ్మల్ని ఎవరో ఒకరు తీసుకుని పోవాలి. మహిళ ఎప్పుడు కూడా తాను ఒంటరిగా పోయి గ్రౌండ్లో పోయి ప్రాక్టీస్ చేసేంత అంత మంచి సమాజం మనదేం కాదు. నేను ఉన్న విషయమే చెప్తా ఉన్నా. కాబట్టి మనం వెళ్ళలేము. ఈ అన్ననో, తమ్ముడో, కట్టుకున్న భర్తనో, కన్న తండ్రో ఎవరో ఒకరు మీ ఎంబడి ఉండేటువంటి ఫ్రెండ్స్ 4 అమ్మాయిలు అందరూ గ్రూప్గా పోతారు. ఎవరంటే ఎదురింటి అక్కనో అలాంటి వాళ్ళని తీసుకుని పోతారు. ఒకవేళ ఆ అక్కకు జ్వరం వచ్చిందంటే ఆ రోజు ఆ అక్క పాకపాయ, నిన్ను తీసుకుపాకపాయ. కరెక్టే కదా? సో మహిళా అభ్యర్థులకు ఉండేటటువంటి మెయిన్ అదేమిరా అంటే ఓడిపోవడానికి కారణం ఏంటంటే డైలీ ప్రాక్టీస్ ఉండదు, డైలీ ప్రాక్టీస్ చేయరు. ఓకేనా? చేసిన మీకు పురుష అభ్యర్థులతో పోల్చి చూసినప్పుడు స్టామినా చాలా తక్కువ ఉంటుంది. పురుష అభ్యర్థులు చిన్నప్పటి నుంచి కూడా అంటే మగపిల్లోడు మీ అన్ననో మీ తమ్ముడు పెరిగే ఉంటారు. సంకల బ్యాట్ వేసుకొని చిన్నప్పటి నుంచి వాడు గ్రౌండ్ పట్టుకొని తిరిగింటాడు. మనం ఇంట్లో టీవీ చూసుకుంటున్నాం, అంట్లు తోముకుంటున్నాం, పెరిగింటాము. సో వాడికి మీకు చాలా తేడా ఉంటుంది. అంతే కదా? ఆ ఫిజికల్ స్టామినా అనేది ఉండదు. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే 1600 మీటర్లు రన్లోనే వెనుదిరిగేస్తారు. ఎక్కువ మంది ఆడనే పోతారు. మరి అక్కడ మనం పోకూడదంటే మీరు చేయగూడనివి ఏంటంటే ముందు 1600 మీటర్లు ఆ రన్నింగ్ ఏదైతే ఉందో 10 నిమిషాల 30 సెకండ్లు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఉంటుందో మనకి సెన్సార్ అనేది ఉంది, మిల్లీ సెకండ్లతో క్యాల్కులేషన్ అవుతుంది. మీరు 10 నిమిషాల లోపే 1600 కొట్టేలా ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించి మంచి ఫుడ్ తీసుకోండి. డైలీ చికెన్ తినండి. ఒక 250 గ్రామ్స్ 100 గ్రామ్స్
ఓ 50 రూపాయలు చికెన్ తినండి. చికెన్ తినలేని వాళ్ళు గుడ్డన్న తినండి. గుడ్డు తినలేము మేము బ్యాపెన్స్, మేము ఏమి శాకాహారులం అంటే సోయాబీన్స్ లేదంటే మన శనగలు కానీ పెసులు కానీ అట్లాంటివి నానబెట్టుకుని తినండి. దీనివల్ల మీకు కొంత స్ట్రెంత్ అనేది కూడా పెరుగుతుంది. ఓకేనా. ఈ 1600 మీటర్లో మీరు కనుక విజయం సాధించాలంటే మెయిన్గా ఈ 4 రౌండ్లు ఏవైతే ఉంటాయో వీటిని కౌంట్ చేసుకోండి. అలాగే మీ ముందు మినిమం ఒక 50 మంది ఉండేలా చూసుకోండి. వాళ్ళని దాటే ప్రయత్నం చేయండి. మీ నుంచి ఎవరు మిమ్మల్ని క్రాస్ చేయకుండా చూసుకోండి. 2, రన్నింగ్ కొడుతూ మధ్యలో ఆగిపోవద్దండి. ఒకేసారి ఆగిపోవద్దు. ఒకవేళ మీకు మరీ అంత మనం ఆయాసం వచ్చినా ఆడనే ఆగిపోయి ఇప్పుడు ఈ పిక్చర్లో పెడుతున్నట్లు ఫోజ్ అక్కడ పెట్టకుండా మనము ఫాస్ట్గానైనా కానీ నడుస్తూ వెళ్ళండి. ఆగొద్దు. 1600 మీటర్లో ఎక్కడ పరుగు ఆపకూడదు. పరుగు ఆపినారా అయిపోయింది. అక్కడికే ఫుల్ స్టాప్. ఒకసారి ఆగినాక మళ్ళీ వెంటనే స్ట్రెంత్ తీసుకోవడం మీకు కొంచెం లేట్ అవుతుంది. అటు 1600 మీటర్లో 4 రౌండ్లు కొట్టండి. ఎక్కడైనా ఆయాసం వచ్చి ఒకవేళ ఆగాల్సినటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే మీరు ఆగిపోవద్దు, కానీ నాన్ స్టాప్గా నడుస్తూనే ఉండండి. ఓకేనా. ఫాస్ట్గా నడవండి. నేను ఏదో మెరిట్ సాధిస్తాను, నేను ఒక పీటీ ఊసేలా ఉరుకుతానంటే మాత్రం ఇక్కడ అవన్నీ కుదరవు. ఆ పప్పులు మీకు వేస్ట్. మిమ్మల్ని కొట్టమన్న టైంలో మీరు కొట్టేసేయండి. ఒకవేళ మీరు మగపిల్లలు కొట్టినట్టు 8 నిమిషాలు కొట్టినా 6 నిమిషాల్లో కొట్టినా ఒకవేళ 5:30 కొట్టినా వాళ్ళకైతే ఏపీఎస్పీ వస్తుంది. మీకు మాత్రం సివిలే వస్తుంది. వాళ్ళకి డబల్ ఛాన్స్ ఉంటుంది. మీకు ఉండేది సింగిల్ ఛాన్సే. ఉన్న స్టామినా అంతా 1600 మీటర్లనే మీరు ఖర్చు చేస్తే మరి మిగిలిన లాంగ్ జంపు 100 మీటర్స్ కూడా ఉంది కదా. కాబట్టి ఫిజికల్ స్ట్రెంత్ను కాపాడుకుంటూనే ఎనర్జీని పెట్టుకొని 1600 మీటర్లు కంప్లీట్ చేసి ఓకేనా లాంగ్ జంప్ దగ్గరకు వెళ్తారు. మీరు లాంగ్ జంప్ దగ్గర గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే 2.75 మీటర్స్ దుంకాలని చెప్పినారో మీకు 3 ఛాన్సులు ఉంటాయి. ఫస్ట్ ఛాన్సులనే కనుక దుంకితే వెంటనే డ్రాప్ కండి. అంటే క్వాలిఫై అయితే 2.75 మీటర్స్ దుంకినావు క్వాలిఫై అన్నారంటే సార్ నేను డ్రాప్ అనండి. మిగిలిన 2 సార్లు మీరు దుంకకుండా ఆ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకోండి. అలాగే ఓకేనా. నేను ఇంకా దుంకుతానంటే అది మీ ఇష్టం, మీ కాళ్ళ నొప్పులే. ఓకేనా. ఒకసారి దుంకినారు, క్వాలిఫై అయినారు, సివిల్కి కావాల్సినటువంటి ఏదైతే ఉందో ఎలిజిబుల్ వచ్చేసింది మీకు. ఇప్పటికే మీరు సివిల్ కానిస్టేబుల్కి మీరు ఎలిజిబుల్. 100 క్వాలిఫై అయినా డిస్క్వాలిఫై అయినా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. వెంటనే రెస్ట్ తీసుకోండి. ఒకవేళ 100 మీటర్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఏదైతే అనుకున్నారో 18 సెకండ్ గుర్తుపెట్టుకోండి. మిల్లీ సెకండ్ సహా క్యాల్కులేషన్ ఉంటుంది. మీరు రన్నింగ్ కొడుతున్నప్పుడు కూడా 16 సెకండ్లే గుర్తుపెట్టుకొని 16 సెకండ్లే నా టార్గెట్ అని చెప్పేసి పెట్టుకొని రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. డైలీ ప్రాక్టీస్ చేసి 16 సెకండ్ల నుంచి ఇంకా 18 వరకు కూడా వద్దు. ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఉండేలా ప్రాక్టీస్ చేసి కొట్టేసేయండి. మీరు కనుక లాంగ్ జంప్ కనుక క్వాలిఫై అయితే ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ లాంగ్ జంప్లో కనుక డిస్క్వాలిఫై అయితే మీరు కంపల్సరీ 100 క్వాలిఫై కావాల్సిందే. లేదంటే మనం బ్యాగ్ సర్దుకొని బయటికి రావాల్సిందే. ఓకేనా. ఇది ఒక ఎత్తు. అంటే ఇక్కడితో సినిమా అయిపోయిందంటే ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే. ఓకేనా. దీని తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మెయిన్స్ ప్రిపరేషన్. మెయిన్స్ రాత పరీక్ష సంబంధించినటువంటి ప్రిపరేషను 200 మార్కులకు 3 గంటల ఎగ్జామ్, 180 నిమిషాలు, 200 క్వశ్చన్లు, దాదాపుగా 30 సంవత్సరాల భవిష్యత్తు. ఓకేనా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి. మగపిల్లల్ని అయితే తొందరగానే పంపించేస్తారు. ఆల్రెడీ వాడు సంవత్సరాల నుంచి కోచింగ్లు కూడా ఉండిండొచ్చు. ఒకవేళ కోచింగ్లు కూడా ఆడపిల్లలు ఉండి ఇప్పుడు గడిచిన దీన్ని నమ్ముకొని ఉన్నటువంటి 2 నెలల్లో చాలామంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటే కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా ఉండింటారు. మరి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలా, ఎలా ప్రిపేర్ కావాలా, ఎలా ఆ యొక్క ప్రిపేర్ అయినటువంటి దాన్ని పర్ఫార్మెన్స్ రూపంలో బయటికి తీసుకుని వచ్చి సివిల్ కానిస్టేబుల్ జాబులు కొట్టాలి. ఇది పెద్ద డైలమా వీళ్ళకి. ఆడపిల్లలకు వచ్చేసరికి సరైన కోచింగ్ అవకాశాలు ఉండవు. ఉన్న వారి యొక్క స్థితిగతులు వారికి సహకరించవు. మీలాంటి వాళ్ళ కోసమే ఓకేనా. మీలాంటి వాళ్ళ కోసమే ఎవరైతే అంటే కోచింగ్కి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ పెళ్ళిళ్ళు అయ్యి ఇంటి దగ్గర చదువుకుంటూ ఎలాగోలా ఈ కొండంత సిలబస్ను అయిపోగొట్టుకుని కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు, ఒకవేళ ఈ వీడియో చూసినటువంటి మగపిల్లలు కూడా మనం వీళ్ళ కోసమే, ఇలాంటి వాళ్ళ కోసమే లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినాం. లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను కానిస్టేబుల్ అభ్యర్థుల కోసమే స్టార్ట్ చేసినాం. ఇందులో స్టార్ట్ చేసి ఇప్పటికి దగ్గర 1 నెల రోజులు అయింది.
దగ్గర దగ్గర 110 మంది అభ్యర్థులు 110 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు దీంట్లో జాయిన్ అయ్యి డైలీ ప్రిపరేషన్లో ఉన్నారు. దాంట్లో దగ్గర దగ్గర కనీసం 40 నుంచి 45 మంది ఆడపిల్లలే ఉన్నారు. ఓకేనా. ఇందులో దగ్గర దగ్గర ఇప్పటికీ 25 నాకు తెలిసినంత వరకు 25 డైలీ టెస్టులు, 5 కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు కూడా జరిగినాయి. ఓకేనా. 5 కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు కూడా జరిగినాయి. మరి ఏంది లక్ష్యం గ్రూపు, ఏం చేస్తుంది లక్ష్యం గ్రూప్ అంటే, ఈ యొక్క లక్ష్యం అనేటువంటి గ్రూప్లో ప్రతిరోజు కూడా ప్రీ ప్లానెడ్ ప్రణాళికాబద్ధమైనటువంటి కనీసం మినిమం 8 to 10 అవర్స్ మీరు చదివేలా ఒక టైం టేబుల్ ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతిరోజు ఉదయాన్నే. ఆ టైం టేబుల్లో ఏ టైములో ఏ సబ్జెక్టు చదవాలి, ఆ సబ్జెక్టులో ఏ టాపిక్ చదవాలనేటువంటి విషయం కూడా క్లారిటీగా క్లియర్గా దాంట్లో తెలియజేయడం అనేది జరుగుతుంది. మీరు చదివినటువంటి ఏదైతే 8 గంటలో లేదంటే 10 గంటల టైం టేబుల్ ఉంటుందో ఆ టైం టేబుల్ మీద మీరు చదివినటువంటి ఆ టాపిక్స్ మీద నెక్స్ట్ డేనే ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది. అది కూడా సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కూడా ఈజీ కాదు, హార్డ్ కాదు, మోడరేట్ లెవెల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. అంటే ప్రతిరోజు చదివించి ఇప్పుడు మనకు దగ్గర దగ్గర ఒకవేళ ఫిబ్రవరి స్టార్టింగ్ అంతా మనకి ఇది కంప్లీట్ అనుకుంటే ఒక నెల టైం ఇచ్చి మనకి మెయిన్స్ పెట్టేటటువంటి అవకాశం ఉంది కదా. అంటే ఇప్పుడు దగ్గర దగ్గర మన చేతిలో 3 నెలలు ఉన్నాయి. అంటే ఈ 3 నెలల సమయంలో మీతోనే మీ సిలబస్ను మీ ఇంటి దగ్గర ఉండే మీతోని కంప్లీట్ చేయించి ప్రతిరోజు కూడా మీకు ఎగ్జామ్ పెట్టి ప్రతి టాపిక్ మీద మీరు ఎగ్జామ్ రాసేలా చేసి మీకు ప్రతి టాపిక్ మీద గ్రిప్ ఏర్పడేలా చేసి మీతోనే రివిజన్లు కూడా కనీసం 3 సార్లు చేపించి ఎగ్జామ్కు ఒక 20 డేస్ ముందు రోజుకు 2 చొప్పున మోడల్ క్వశ్చన్ పేపర్స్ 200 మార్క్స్కి పెట్టి వీటితో పాటు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ను కూడా ప్రాక్టీస్ చేయించి ఓకేనా మిమ్మల్ని 100% ప్రిపేర్ చేయించి మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టాలనేటువంటి ప్రయత్నమే మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్. ఓకేనా. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ యొక్క కానిస్టేబుల్ ఏదైతే లక్ష్యం అనేది పెట్టుకొని ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు అయి ఉండొచ్చు, పురుష కానిస్టేబుల్ అభ్యర్థులు అయి ఉండొచ్చు, సాధించండి. దీనికోసం మేము పెట్టినటువంటి ఫీజు వచ్చేసరికి 250 రూపాయలు మాత్రమే. 250 రూపాయలను స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ను వాట్సాప్ పెడుతూ మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ జతపరిచి నాకు కనుక పంపినట్లయితే మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపుతాను. ఇది కేవలం తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే, గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే. ఓకేనా. సో మీరు కనుక పంపినట్లయితే నేను లింక్ పంపుతాను, జాయిన్ కండి. అందులో మీకు డైలీ టైం టేబుల్ ఉంటాయి, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి కీలు ఉంటాయి. వాటితో పాటు మీకు ఉపయోగపడే దాదాపుగా ఒక 50 పీడిఎఫ్ మెటీరియల్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఓకేనా దాదాపు గ్రూప్ 2 లెవెల్ ఉంటాయి. అవన్నీ కూడా దాంట్లో ఉచితంగా ఉంటాయి. అలాగే దాదాపుగా మినిమం రెండు మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్కు సంబంధించి తెలుగు మీడియంకు సంబంధించి ప్రతి నెల దాంట్లో పొందుపరచడం అనేది జరిగింది. ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఓకేనా. వీటితో పాటు మీకు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి నా నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది, నేను కూడా అందుబాటులో ఉంటాను. కాబట్టి ఎవరైనా ఈ వీడియో ఆఖరి వరకు చూసినటువంటి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు, కానిస్టేబుల్ జాబ్ కొట్టాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి నిరుద్యోగులు, రాక 2 సంవత్సరాల తర్వాత మొదలైనటువంటి ఈ యజ్ఞంలో భగ్నం కాకూడదు, నేను ఈసారి జాబ్ కొట్టాలి, ఒక్క పోస్ట్ నాది అనుకునేటువంటి విద్యార్థులందరూ కూడా నన్ను సంప్రదించండి. లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మీ యొక్క ప్రిపరేషన్ను మొదలుపెట్టి విజయంతో తిరిగి వెళ్ళండి. అలాగే నేను ముందే చెప్పాను, ఐ బాటంలో ముందు ఈ వీడియో మధ్యలో ఒకటి వచ్చి ఉంటుంది, మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి సివిల్ పోస్టులు అని. ఆ వీడియోను కూడా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అందరికి కూడా.